టార్గెట్ చేసుకుని దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల రాచర్ల మండల కేంద్రంలో అంకలమ్మ ఆంజనేయ స్వామి దేవాలయాలు జరిగిన చోరీ ఘటన మరవకముందే రాచర్ల మండలంలో మరో చోట ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సోమదేవిపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. తాళం పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు ఆలయంలో ఉన్న హుండీని ఎత్తుకు వెళ్లారు. ఆలయ సమీపంలోని పొలాల్లోకి తీసుకువెళ్లి హుండీని పగలగొట్టి అందులో ఉన్న నగదును దొంగలు దోచుకు వెళ్లారు. ఆలయంలో దొంగలు పడ్డారన్న విషయాన్ని గుర్తించిన స్థానిక ప్రజలు పోలీసులకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు దొంగతనం జరిగిన ఆలయాన్ని పరిశీలించారు. దొంగల్ని సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఆదిశేషు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పొలాల్లో పడేసినారమ్మా వచ్చి మా ముగ్గురు వచ్చి మా ఇంటి మా ఊరు బయట అంటే ఇంకా ఆ మూమెంట్ లో అనుకుంటారు కదా ఎవరైనా ఎవరు తెచ్చిన వాళ్ళు ఎవరు కాలం పట్టుకొని ఇస్తే వాడు తాళం తీసింది సార్ పగలబెట్టింది తాళం అక్కడ తీవ్రం చేయనని ఆయన పోయింది సార్. చూసినమ్మా పెట్టుకుంటారా కట్టి 2 నెలలు అవును సార్.